కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట మరోసారి వివాదం చోటు చేసుకుంటుందా అంటే నిన్నటి నుంచి అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. అయితే ఖచ్చితంగా మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. నిన్నటి నుంచి మంచు మనోజ్ తిరుపతి పర్యటనలో భాగంగా నేరుగా యూనివర్సిటీకి వస్తారు. అక్కడికి వెళ్ళి తర్వాత డిస్కషన్ చేస్తారనే వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న ఉదయం నుంచి కూడా తిరుపతి నుంచి రంగంపేట వరకు అంటే మోహన్ బాబు యూనివర్సిటీ వరకు కూడా పూర్తి స్థాయిలో మంచు మనోజ్ కు సంబంధించి మౌనికాలకు సంబంధించి కటౌట్లు కూడా భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఉదయం నుంచి కూడా వాటి నుంచి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తొలగిస్తూ వచ్చారు. అయితే ఇది ఖచ్చితంగా గొడవలు దారితీస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా పోలీసులు కూడా అధిక సంఖ్యలో ఇక్కడ ఏర్పాటు చేశారు మోహన్ బాబు కాలేజీకి సంబంధించి మోహన్ బాబు యూనివర్సిటీలో. అయితే మనోజ్ నేరుగా ఏదైతే రంగంపేట జరుగుతున్న జల్లికట్టు ఏదైతే ఉందో ఆ జల్లికట్టు ప్రాంతానికి అయితే వెళ్ళి అక్కడ ఈ జల్లికట్టునంతా వీక్షించారు. అనంతరం నేరుగా మోహన్ బాబు యూనివర్సిటీకి అంటే విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ కి వచ్చాడు. అయితే మనం ప్రస్తుతం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. మనోజ్ ని లోపలికి అనుమతించే పరిస్థితి అయితే కనిపించలేదు. అయితే పూర్తి స్థాయిలో ఎంత వివాదం చేస్తుందనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో భారీ ఎత్తున ఏవైతే గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఈసారి ఒక్కసారి ఈ గొడవలన్నీ హైదరాబాద్ నుంచి విద్యానికేతన్కి వచ్చాయని చెప్పుకోవచ్చు. నిన్న ఉదయం కూడా భోగి పండుగ రోజు మంచు విష్ణు కావచ్చు, అదేవిధంగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా భోగి మంటల్లో పాల్గొన్నారు. అయితే మనోజ్ మాత్రం ఆ భోగి మంటల రోజు ఈ భోగి పండుగ అక్కడ పాల్గొనలేదు. ఆ రోజు నుంచి కూడా ఈ అనుమానాలు అనేది వ్యక్తం అవుతున్నాయి. మనకు ప్రస్తుతం ఇక్కడ చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. మనోజ్ ని అంటే గేట్ బయట ఉన్నాడు, లోపలికి ఎట్టి పరిస్థితుల్లో మనోజ్ ని పంపించలేదు. పోలీసులు కూడా అతను అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ పోలీసులు అతన్ని అడ్డుకునే ప్రయత్నం భారీగా చేస్తున్నారు. ఎందుకంటే ఎటుకలకి మనం చూస్తున్న దృశ్యాలు కూడా ఒకసారి చూడొచ్చు. మంచు మనోజ్ లోపలికి అనుమతించకపోవడంతో పోలీసులు ముఖ్యంగా అక్కడ చేరుకున్నారు. నిన్నటి నుంచి కూడా ఇక్కడ భారీ ఎత్తున పోలీసులు అయితే పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ ఒక్కసారిగా ఏదైతే తార్ వెహికల్ లో వెనకాలకు వచ్చిన దృశ్యాలు కూడా వచ్చింది. నెంబర్ 5 అనేసిన వెహికల్ అయితే ఉంది. ఈ వెహికల్ లోనే మంచు మనోజ్ ఉన్నాడు. లోపల విద్యానికేతన్లోకి అనుమతించకపోవడంతో ఒక్కసారిగా తిరిగి ఆయన వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఏదేమైనప్పటికీ ఏ రంగంపేటలోని ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మనోజ్ ని లోపలికి అనుమతించకపోతే ఒక్కసారిగా తిరిగి వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా మనం అయితే చూడొచ్చు. అయితే మంచు ఇంట్లో మరోసారి గొడవలకు తారీ తీసి